నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ స్లోగన్ బలపడుతూనే ఉంది. లోకేష్ను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక అడుగు ముందుకేసి ఒక మంత్రి అయితే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక అదే వేదికపై సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అక్కడ సీన్ మారిపోయింది. ప్రపంచ పెట్టుబడుల సదస్ దావోస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక సీఎం చంద్రబాబుతో కూడిన బృందం నిన్ననే అక్కడకు చేరుకుంది. ఇక ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తదితరులు ఉన్నారు. ఇక అక్కడ ప్రవాస ఆంధ్రులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాట్లాడుతూ పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా నిలుస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు రక్షణగా ఉంటారని, దశాబ్ద కాలం పాటు ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు. అందుకే ఏపీలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా లోకేష్ ని ఎంపిక చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ అనుకూల మీడియాతో పాటు లోకేష్ బృందం నేతల నుంచి ఈ డిమాండ్ వినిపించింది. అయితే కూటమి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ చర్చ ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన అంతటా కనిపించింది. ఇక మరోవైపు కూటమిలో విభేదాలు తప్పవని వైసీపీ భావిస్తోంది. ఇక లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేస్తే జన సైనికుల నుంచి అభ్యంతరాలు వస్తాయని, అదే సమయంలో టీడీపీ సైతం ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది వైసీపీ. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉండడంతో టీడీపీతో పాటు జనసేనలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అందుకే ఈ అంశంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఆంధ్రజ్యోతిలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిన సమయం ఇదేనంటూ కథనం వచ్చింది. ఇక అటు తర్వాత మహాసేన రాజేష్ ఇదే డిమాండ్ చేశారు. బుద్ధ వెంకన్న సైతం లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఏకంగా టీజీ భరత్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఇటువంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని టీడీపీ హైకమాండ్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. మొత్తానికైతే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ముఖ్యమంత్రి చేయాలన్న మరో డిమాండ్ వద్ద ఆగిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.